చేసినా ఎట్లా చేసినా నా జాతి అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు భూ హక్కు కల్పించాలి. అందులో ప్రతి పేద కుటుంబానికి భూ హక్కు పరిరక్షణగా కల్పించాలని ఆ రోజు రాజ్యాంగంలో ఆర్టికల్ రాయడం జరిగింది. అయితే అంబేద్కర్ గారు ఏం చేసినా, ఏ పని చేసినా కూడా ప్రతి పేద కుటుంబానికి న్యాయం చేసే విధంగా అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించారు. కానీ కొందరు ఏం చేస్తారంటే అంబేద్కర్ గారు కేవలం మాలా మాదిగల నాయకుడు అనే ఒక దుష్ప్రచారం చేస్తారు. కానీ అంబేద్కర్ గారు ఫస్ట్ చేసింది మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా రిజర్వేషన్లో పెంచింది, ఎక్కువ హక్కుల కోసం కొట్లాడింది, బీసీ నాయకుల కోసం, ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్క నాయకుల కోసం కొట్లాడింది. ఆ రోజు ఇదే బీసీల కోసం 27% రిజర్వేషన్ ఇస్తామంటే మా బీసీల కోసం నువ్వే కొట్లాడేది, మాదిగోల నాయకుడు నువ్వు, మీ హక్కుల కోసం కొట్లాడకుండా బీసీల కోసం కొట్లాడే నాయకుడు నువ్వేమన్నా మాకు అవసరం లేదని అంబేద్కర్ గారిని మీటింగ్లోకి వెళ్ళి బయటికి పంపించడం జరిగింది. అంత జరిగినా కూడా బీసీలైనా, ఎస్సీలైనా, ఎస్టీలైనా అందరూ నా సమాన హక్కులు కలగాలని అంబేద్కర్ గారు చాలా మేధో మదనతో వాళ్ళు బీసీలకు ఖచ్చితంగా 27 ఆ రోజులలోనే 52% బీసీలకు రిజర్వేషన్ కావాలని కొట్లాడే నాయకుడు అంబేద్కర్ గారు. కానీ 52% రిజర్వేషన్లు ఇస్తే పొలాల దగ్గర, బాయిల దగ్గర, ఊళ్ళల్లో పని ఎవరు చేయాలి? బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు చదువుకొని ఉద్యోగాలు చేసి వాళ్ళు ధనవంతులైతే మా ఇళ్లలో ఎవరు పని చేయాలని అప్పుడున్న రాజ్యాధికారిక నాయకులు ఎవరికి బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు రాజ్య హక్కులు కల్పించకుండా అనేక రకాలుగా ఇబ్బంది పడ్డా కూడా ఆ రోజు బీసీలకు 27% ఇచ్చిన ఘనత అంబేద్కర్ గారు. కానీ మనం ఎక్కడ పోయినా కూడా అంబేద్కర్ గారిని ఒక మాదిగా దేవుళ్ళ కాకుండా బీసీలు కానీ, ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ ఖచ్చితంగా మనం ఆరాధించాలి. ప్రపంచంలో 194 దేశాలు 194 దేశాలు ఇవాళ అంబేద్కర్ గారిని ప్రపంచ మేధావి అంటారు. కానీ ఇక్కడ ఉన్న 2 రాష్ట్రాలలో అంబేద్కర్ గారి విలువ మనకు తెలుస్తలేదు. ఉత్తరప్రదేశ్ కానీ, మిగతా గుజరాత్ కానీ, అక్కడ హిందుత్వం ఉన్న రాష్ట్రాలలో అనేక మానభంగాలు, హత్యలు, అనేక రకాలుగా ఒక దళిత నాయకుడు ఒక దళిత అబ్బాయి పెళ్లి చేసుకొని గుర్రం మీద ఊరేగిస్తే మొన్న చేయిలు నరకడం జరిగింది. అలాగే ఒక దళిత నాయకుడు బైక్ మీద వెళ్తుంటే అతన్ని మర్డర్ చేయడం జరిగింది. ఒక దళిత మహిళ నైట్ నడుచుకుంటూ పోతా అంటే 15 మంది రేప్ చేయడం జరిగింది. ఇట్లా ఎక్కడ చూసినా కూడా భారత రాజ్యాంగం మనకు ఇంత హక్కు కల్పించినా కూడా, చట్టాలు కల్పించినా కూడా ఇంకా కుల వివక్ష అనేది పోతలేదు. కాబట్టి మనం ఏం చేయాలంటే అంబేద్కర్ గారు చాలామంది ఇక్కడ ఉన్న మనం నాయకులం ఏంటంటే రాజ్యాంగం ఎక్కువ చదవం, యూట్యూబ్లో చూడం, అంబేద్కర్ ఆశయాలు, ఆయన చెప్పిన విలువలు ఏంటి, ప్రజలలోకి మనం ఏం తీసుకుపోవాలి. ఓన్లీ అంబేద్కర్ జయంతి రోజే కండువాలు వేసుకొని దండలు వేసడం కాదు. అంబేద్కర్ గారు మన ఆశయాలు ఏం చెప్పిండు, ఆ కళలు ఎట్లా కన్నాడు, ఆయన మనకి ఏం హక్కులు కల్పించాడు, ఇవి ప్రజలలో మనం కల్పించాల్సిన అవసరం మన నాయకుల మీద ఉన్నది. ఎందుకంటే చదువుకోని వాళ్ళే ఆ రోజులలో పిండి బియ్యం అమ్ముకొని ట్రైన్కు అంబేద్కర్ గారు చెప్పే మీటింగ్కు మన తాతలే చదువుకున్నప్పుడు ఎక్కడ ఢిల్లీకి పోవాలన్నా ఎక్కడైనా పోవాలన్నా ట్రైన్కు 10 పైసల రూపాయలతో మీటింగ్కి పోయి అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేసింది. కానీ మనం ఇప్పుడు మన దాంట్లో మనమే కులాలని, ఒకరు మాలని, ఒకరు మాది కానీ, ఒకరు బీసీ అని కులాల వైక్యంగా అంబేద్కర్ మా దేవుడు అంటే మా దేవుడు అని గొడవలు చేసుకుంటూ అంబేద్కర్ గారిని అవమానపరుస్తున్నాం. ఎంత గొప్ప నాయకుడు అంటే ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయిన, ఇందిరాగాంధీ గారు బ్రాహ్మణులప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఇందిరాగాంధీ గారు ఒక రాష్ట్రంలో గుళ్ళకి పోతుంది. అక్కడ ఉన్న బ్రాహ్మణ నాయకులు ఏం చేస్తారంటే ఇందిరాగాంధీ గారి భర్త చనిపోయిందని గుళ్ళోకి రానియరు. ఆమె ఒక ప్రైమ్ మినిస్టర్, మాజీ ప్రైమ్ మినిస్టర్ బిడ్డ, ప్రజెంట్ అప్పుడు ప్రధానమంత్రిగా ఉన్నారు. నాకే ఇంత అవమానం జరిగిందంటే దేశంలో పేద కుటుంబాలకు ఎంత అవమానం జరుగుతుంది అంటే నేను ఒక విధవరాలైనందుకు గుళ్ళకు రానియలేదు బ్రాహ్మణులు. బ్రాహ్మణ కుటుంబంలో, గొప్ప కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణ ప్రధానమంత్రి అయిన నన్ను కూడా గుళ్ళకు రానియలేదంటే అంబేద్కర్ గారు అలా కాదు, అందరికీ సమాన హక్కులు ఉండాలి, అందరూ బీసీలు, ఎస్సీలు, విధవరాలు ఎవరైనా గుళ్ళోకి పోవాలి, అందరూ కుల వివక్ష ఉండొద్దు అని అంబేద్కర్ గారు చెప్పినట్టు నడవాలని ఇందిరాగాంధీ గారే ఆ రోజులలో అంబేద్కర్ ఒక గొప్ప